ముద్రగడ పద్మనాభం గారు, సారీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, మీ ప్రవర్తన బహువింతగా ఉంది. మెత్తగా ఏమీ తెలియని అమాయక చక్రవర్తిలాగా ముందుగా మీకు మీరే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తరువాత ఏమీ ఎరుగని అతి మంచి వ్యక్తిలాగా మీరు మాట్లాడుతుంటే నిజంగా మాకు నవ్వాలో మీ మీద జాలి పడాలో అర్థం కాకుండా ఉంది. బేసికల్ గా మీరు అతి మంచి వారనే భ్రాంతిని ఎదుటి వారికి చూపించాలనే మితిమీరిన దురదతో అలా ప్రవర్తిస్తున్నట్లు ఉంది. అతి వేగంగా మారుతున్న సమాజం పోకడలతో కలిసి నడవలేక ఇంకా పాతకాలపు వాసనలతో కాలక్షేపం చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. గత కొంతకాలంగా మీరు చేస్తున్న ప్రకటనలు గాని, మీ నిర్ణయాలు గాని, మీ సామాజిక వర్గానికి గాని, కనీసం మీకు మీ కుటుంబ సభ్యులకైనా ఏమాత్రం ఉపయోగకరంగా లేవని ఎందుకు గమనించుకోలేకపోయారో అర్థం కావటం లేదు. రాష్ట్రంలోనే అతిపెద్ద సమూహంగా ఉన్న మీ సామాజిక వర్గానికి నాయకుడిగా ఎలా కొనసాగారో ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఈ రోజున జనసేన అభిమానులు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారంటే దానికి పూర్తి బాధ్యత మీ ప్రవర్తనే అని గమనించుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు మీరు కాపు ఉద్యమం పేరిట నడిపిన అల్లరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే మడతబెట్టి మూలన పెట్టడం, అలాగే మీ ఉద్యమానికి ఎవడో రెడ్డి ఉప్మాలు సరఫరా చేశాడని ఆ రెడ్డి పార్టీని వెనకేసుకుని రావడం, పవన్ కళ్యాణ్ గారు మీ వద్దకు వస్తే అవమానించాలనుకోవడం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని, అలా కాని పక్షంలో పేరు మార్చుకుంటానని పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా సవాల్ విసరడం మీ చాదస్తం పరాకాష్టానికి నిదర్శనమే. మీ పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకోవడం చూస్తుంటే పిచ్చి ఎవరెస్ట్ శిఖరాన్ని మించిపోయింది అనిపిస్తుంది. మీరు ఏనాడైతే కాపు ఉద్యమాన్ని ఉప్మాల కోసం వైఎస్ఆర్ పార్టీకి అమ్మేశారో ఆ రోజునే మీరు మానసికంగా ప్రజల మధ్యన లేరని తెలుసుకోండి. గతంలో మీరు ప్రజారాజ్యం పార్టీ సమయంలో మీరు ప్రవర్తించిన తీరు, ఇప్పుడు జనసేన పార్టీ విషయంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మిమ్మల్ని కాపులు ఎప్పుడో దూరం పెట్టారని మీరు గమనించుకోలేకపోవడం మీ కర్మ. ఇప్పటికైనా మీరు మీ ప్రవర్తనను సరిదిద్దుకుని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారులపై పడి ఏడవడం మానుకుని, ఉచిత సలహాలు ఇవ్వడం మానుకుని మీ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాం. లేదా మీ ప్రవర్తన ఎలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా తెలుగుదేశం అభిమానులు మిమ్మల్ని ఏమీ చేయరు. మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని తన్ని తగలేస్తారు. గుర్తుంచుకోండి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.